అనగనగా ఒక అడవిలో కుందేలు తాబేలు ఉండేవి. కుందేలు చాలా వేగంగా పరిగెత్తేది. తాబేలు చాలా నెమ్మదిగా నడిచేది. కుందేలు ఎప్పుడూ తాబేలును చూసి నవ్వేది. నువ్వు ఎప్పుడూ ఇంతేనా? నెమ్మదిగా నడుస్తావా? అని అడిగేది. తాబేలుకు కోపమొచ్చింది. నేను నీతో పరుగు పందెం వేస్తాను అని చెప్పింది. కుందేలు నవ్వింది. నువ్వు నాతో పందెం వేయలేవు అని చెప్పింది. కాని తాబేలు పట్టుబట్టింది. అప్పుడు అడవిలోని జంతువులన్నీ కలిసి పరుగు పందెం ఏర్పాటు చేశాయి. పందెం మొదలైంది. కుందేలు చాలా వేగంగా పరిగెత్తింది. తాబేలు నెమ్మదిగా నడిచింది. కుందేలు చాలా దూరం వెళ్ళాక తాబేలు ఇంకా చాలా వెనుక ఉందని చూసింది. తాబేలు రావడానికి చాలా సమయం పడుతుంది అని అనుకుని ఒక చెట్టు కింద నిద్రపోయింది. తాబేలు మాత్రం ఆగకుండా నెమ్మదిగా నడుస్తూనే ఉంది. అది కుందేలు నిద్రపోతున్న చెట్టు దగ్గరికి వచ్చింది. కుందేలు ఇంకా నిద్రపోతూనే ఉంది. తాబేలు దాన్ని దాటుకుని ముందుకు వెళ్ళింది. కుందేలు మేల్కొనేసరికి తాబేలు గీత దాటేసింది. తాబేలు పందెం గెలిచింది. ఈ కథ మనకు ఓర్పు, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నేర్పుతుంది. వేగంగా వెళ్ళడం ముఖ్యం కాదు, నిలకడగా ప్రయత్నించడం ముఖ్యం. మీకు ఈ కథ నచ్చిందా?